హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే అండి. ఈరోజు ఉదయాన్నే టిఫిన్ మొదలుపెట్టాను. రాగి పిండి దోశలు వేసానండి. ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దోశలాగా వేసాను. ఇట్లా అయినా రాగి పిండి పిల్లలు తింటారని ఈ దోశలు చాలా బాగా వస్తాయండి. టిఫిన్ అయిపోయిన తర్వాత బాబు నేను కూర్చుని పాపాయి బుక్స్కి అట్టలు వేసాము. అది చూడండి, హోంవర్కులు చేసుకుంటా మమ్మీ అని చెప్పి టీవీ చూస్తుంది అది అని వాళ్ళ డాడీ. నేను నా కొడుకు గంటన్నర పట్టిందండి ఆ బుక్స్ అన్నిటికీ అట్టలు వేసేసరికి. అట్లాగే కూర్చుని ఇద్దరం వేసాము. తర్వాత వంట ప్రిపేర్ చేశానండి. మెంతికూర పప్పు, బెండకాయ ఫ్రై, రైసు పెట్టానండి. వంటది పూర్తి చేసుకున్నాక ఈరోజు కల్కి మూవీకి వెళ్ళాలని చెప్పి పొద్దున్న టికెట్లు బుక్ చేశారు వాళ్ళ డాడీ. అసలు పొద్దున్నుంచి వానండి బాబు. సిటీ అంతా చూసారా చక్కగా కడిగేసినట్టు. పొద్దున్నుంచి ఒకటే వర్షము. గుడివాడ అండి, ఇది మినీ సిటీలా తయారైంది గుడివాడ కూడా. చూడండి ఎంత బాగుందో వ్యూ. మాది 5th ఫ్లోర్ అండి. పైనుంచి చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. అసలు వర్షంలోనే అలాగే కల్కి మూవీకి వెళ్ళాం మేము. కల్కి మూవీ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలామంది వచ్చారు అసలు మూవీకి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటని సినిమాలో మాత్రం చాలా బాగా చూపించారు. మన పురాణాల గురించి, వాటి విలువల గురించి చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా చూపించండి పేరెంట్స్. సినిమా మాత్రం చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.